21న జరగనున్న నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా శాంతియుతంగా నిర్వహించుకోవాలని డోన్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చట్టాన్ని అతిక్రమించి ఇతరులకు ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తిస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే వాటికి కారకులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీస్ ట్రీట్మెంట్ తప్పకుండా ఉంటుందని ఆయన తెలిపారు. పండుగ పేరుతో మద్యం సేవించి రోడ్లపై హంగామా చేయడం, అసభ్య ప్రవర్తనకు పాల్పడడం వంటి చర్యలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. కూడా వెహికల్ చెకింగ్ చేసి డ్రంకెన్ స్టేట్ లో ఉన్నారా లేదా చూసి స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. వెహికల్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. జనవరి 1 ప్రశాంతంగా జరుపుకోండి, కానీ రోడ్లపైకి వచ్చి వెహికల్స్ తిప్పి అల్లరి చేస్తే మాత్రం డెఫినెట్గా లాస్ట్ ఇయర్ ఎంత స్ట్రిక్ట్ ఉన్నామో అంత స్ట్రిక్ట్ ఈసారి కూడా జరుగుతుంది. కాబట్టి యూత్కి సంబంధించిన తల్లిదండ్రులు కూడా మళ్ళీ మేము పోలీస్ పరంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి మీ పిల్లల్ని మైనర్ డ్రైవింగ్ అలవాటు చేయొద్దు. జనవరి 1 ఉందంటే బైక్ ఇచ్చి పంపించద్దు. ఎందుకంటే ఆ బైక్లో ఎంతమంది పోతారో మీకు తెలియదు, డ్రంకెన్ స్టేట్లో ఉంటారో తెలియదు, మీకు ఏం జరుగుతుందో తెలియదు. లాస్ట్కి ఒక యాక్సిడెంట్ అయితే మార్చి దగ్గర కూర్చొని బాధపడి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి తల్లిదండ్రులకి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ 4 రోజులు పిల్లలకు బైక్స్ ఇవ్వద్దండి. ఇంట్లోనే పెట్టుకొని జనవరి 1 మీ పిల్లలతో హ్యాపీగా ఇంట్లో చేసుకోండి. కానీ రోడ్ల మీద పిల్లలకు బైక్లు ఇచ్చి పంపించి వాళ్ళు ఇక్కడ యాక్సిడెంట్ చేసి లేకపోతే ఇంకో రకమైన దీనికి కారణమయ్యి సొసైటీకి ఇబ్బంది కాకుండా ఉండాలంటే దయచేసి మీ పిల్లలు ఏం చేస్తున్నారో ఈ రోజు నుంచే కొంచెం జాగ్రత్త పెట్టుకోండి. గంజాయి విషయంలో ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది, నో డౌట్ ఇది. గంజాయి అమ్మినా, కొన్నా, సేవించినా ఎలాంటి శిక్షలు ఉంటాయి? పక్కా ఎన్డీపీఎస్ యాక్ట్లో ఏమేమి శిక్షలు అవి ఉంటాయి. పోలీస్ పరంగా మాది ఏదైతే కౌన్సిలింగ్ ఉంటుందో అది కూడా చేయడం జరుగుతుంది. ఇది కాకుండా గంజాయి పెడ్లింగ్ చేస్తే పక్కా పెరేడ్ చేసి మరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పెరేడ్ చేయించి మరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళ మీద కేసు